శ్రీశైలం మల్లన నామస్మరణతో నందికొట్కూరు పురవీధులు మారుమోగుతున్నాయి. ఉగాది పర్వదినం పురస్కరించుకుని కాలినడకన మహాక్షేత్రాన్ని తరలి వెళ్లే శివయ్య భక్తులను ప్రైమ్ 9 అండగా నిలిచింది. వార్తల్లోనే కాదు ప్రజాసేవలో తాము ఎప్పుడు ముందే ఉంటామని మరోసారి నిరూపించుకుంది. భారుడి భగభగలకు అల్లాడిపోతున్న పాదయాత్రికుల కోసం చల్లటి మజ్జిగ, తీపి పానీయాల పంపిణీ కార్యక్రమం ప్రైమ్ 9 ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని నందికొట్కూరు సీఎస్ సుబ్రహ్మణ్యం ఘనంగా ప్రారంభించారు. సుమారు 5,000 మంది భక్తుల దాహార్తిని తీరుస్తూ ప్రైమ్ 9 ఉమ్మడి కర్నూలు జిల్లా టీం సాగిస్తున్న ఈ సేవా యజ్ఞంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కైలాసనాథుని దర్శనం కోసం కఠినమైన పాదయాత్ర చేస్తున్న భక్తులకు ప్రైమ్ 9 బాసటగా నిలిచింది. ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు మీదుగా సాగే ఈ యాత్రలో ఎండ వేడికి నిరసించిపోతున్న భక్తుల కోసం ప్రత్యేకంగా మజ్జిగ, చల్లటి పానీయాలు పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది ప్రైమ్ 9 యాజమాన్యం. ఈ కార్యక్రమాన్ని స్థానిక సీఎస్ సుబ్రహ్మణ్యం ప్రారంభించి ప్రైమ్ 9 టీం సామాజిక బాధ్యత కొనియాడారు. కేవలం వార్తలు అందించడమే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలు గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు. మైళ్ళ దూరం నడిచి వస్తున్న భక్తులకు గొంతు తడుపుకునేందుకు చుక్క నీరు కూడా దొరకని సమయంలో ప్రైమ్ 9 అందించిన చల్లటి మజ్జిగ కొండంత ఊరటనిస్తుంది. సుమారు 4,000 నుంచి 5,000 మంది భక్తులకు ఈ సదుపాయం కల్పిస్తూ ప్రైమ్ 9 ఉమ్మడి కర్నూలు జిల్లా టీం నిరంతరం శ్రమిస్తోంది. శివభక్తుల సేవలో పునీతం అవ్వటం గర్వంగా ఉందంటూ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దప్పికతో ఉన్న తమకు అమృతంలా ఈ పానీయాలు అందాయని ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి శివయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు పాదయాత్రికులు. శ్రీశైలం భక్తులు ఇచ్చిన వెళ్తులు ఇక్కడున్న సిఓ వెంకటేశ్వరరావు గారు, అలాగే ఆయన వెంకటేశ్వరరావు గారు కూడా మన కౌతాల మండలం నుంచి మంత్రాలయం వరకు కర్నూలు డిస్టిక్ మండల పరిధిలోని వాణి గ్రామం నుంచి 5,000 జనాలు మండలంలోనే 5,000 జనాలు పైగా కాంజీలతో వెళుతున్న భక్తులకు ఇక్కడున్న ఈ మీడియా వాళ్ళతో కృతజ్ఞతలు చేస్తూ తెలుగు తీసుకుంటారు సార్. కన్నడ చెప్పండి చెప్తున్నాను సార్. అందరికీ పేరు పేరుతో ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు చేసుకుంటాను. మరి సార్ మన కౌతాల మండలము మంత్రాలయం తాలూకు కర్నూలు జిల్లా గ్రామం నుంచి సోమవారం తెల్లవారుజామున 3 గంటల రామకమ్మ నుంచి బయలుదేరినాం. దాదాపు 200 జనాలు ఇంత బయలుదేరినప్పుడు నేను లాస్ట్గా రోజుగా 20-30 కిలోమీటర్ల దాకా వచ్చేదాకా ఇంత దాకా నడుచుకు వచ్చినాను. ప్రైమ్ 9 టీవీ ఛానల్ వరకు మస్తాన్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న అందరికీ సభ్యులకు మంచి సేవా కార్యక్రమం చేయడానికి అందరికీ సహకారంతో వాళ్ళకు తుంబా ధన్యవాదాలు చేస్తూ సేవ చేసుకుంటారు సార్. ఈరోజు మన ఉగాది పర్వదిన సందర్భంగా భక్తులు చాలామంది సుదూర్ఘ ప్రాంతం నుంచి, అంటే సుమారు కర్ణాటక ప్రాంతం నుంచి చాలామంది వేల సంఖ్యలో భక్తులు ఈ నందికొట్కూరు మీదుగా ఈ శ్రీశైలానికి ప్రయాణించే పరిస్థితి. ఈ సందర్భంగా కింద మీదకి ఇక భక్తులకి చాలా చోట్ల చాలామంది ఈ ప్రైమ్ 9 న్యూస్ ఇలాంటి ఒక సేవా దృక్పథం కలిగిన వాళ్ళు చాలామంది అన్నదానం కానీ మజ్జిగ కానీ వాటర్ కానీ సప్లై చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ప్రైమ్ 9 వారు ఈరోజు మన నందికొట్కూరులో ఈ హైవే పక్కన ఏర్పాటు చేయడము చాలా అభినందించిన విషయం ఇది. కాబట్టి వచ్చిపోయే భక్తులకి మజ్జిగ సరఫరా, ఈ నన్నారి సరఫరా చేయడం వల్ల వాళ్ళు ఈ డీహైడ్రేషన్ గురి కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళు మీడియా సంస్థలో ఉండి కూడా ఇలాంటి సేవా దృక్పథం ప్రదర్శించడం అనేది హృదయపూర్వకంగా అభినందించాలని తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో ఎవరైతే స్టాఫ్ ఉన్నారో పర్టికులర్గా ఈ స్టాఫ్ కానీ మరి యాజమాన్యాన్ని కానీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు.
కర్నూలు జిల్లాకు సంబంధించి ప్రైమ్ లైన్ ఆధ్వర్యంలో అయితే కనుక ఈ రోజు మజ్జిగ మరియు తీపి పానీయాలు అయితే కనుక ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కనుక శ్రీశైలం కాలినడకన వెళ్లే భక్తులు, కన్నడ భక్తులు కావచ్చు, అదేవిధంగా కన్నడ, మరాఠీ మరియు అక్కడ నుంచి చాలా 800 కిలోమీటర్ల దూరం నుంచి అయితే కనుక శ్రీశైలానికి పాదయాత్రగా ఉగాది ఈ పర్వదినాన్ని చేరుకోవడానికి భక్తులు అయితే కనుక భారీ సంఖ్యలో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి కష్టాన్ని చూడలేకే వారి దాహం తీర్చడానికి అయితే కనుక ప్రైమ్ లైన్ ఒక వినూత్న కార్యక్రమం అయితే ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఏదైతే వారి రస్తాలో వారికి దాహం వేసినప్పుడు ప్రైమ్ లైన్ తోడుగా తమ వంతు సహాయంగా మజ్జిగ మరియు నీరు మరియు తీపి పానీయాలు అయితే కనుక అందిస్తున్న కార్యక్రమం విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. చాలా మంది ఇక్కడ కన్నడ భక్తులు అయితే ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకున్నాం. ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎన్ని కిలోమీటర్లు? 700. ఏం చెప్తున్నారు? ఎక్కడి నుంచి పోతున్నారు? ఎక్కడ చెప్పండి. ಕನ್ನಡ ಬರ್ತಾವ ಕನ್ನಡ ಮಾತಾಡ್ಬೋದು. చెప్పు. ಅಲ್ಲಿಂದ ಮರಗಲ್ಲೇ ಬಂದಿದ್ದು ಮರಗಲ್ ಕಟ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ದಾರ. ಪಾಲ್ ಕೊಟ್ಟು ಜಂಪಂಡಿ ಈಗ ఎన్ని డేట్ అది? 11 days. 11 days. చెప్పండి. ఇట్లా కట్టలు ಎಲ್ಲ ದಾಸೋಹ ಇರ್ತದ ದೇವಸ್ಥಾನ ಇರ್ತದ. ఎన్న ఊరు? ಜಮಖಂಡಿ ಬಾಗಲಕೋಟೆ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್. ఎన్ని కిలోమీటర్స్? 500 ಕಿಲೋಮೀಟರ್. ಶ್ರೀಶೈಲಂ. ఎన్ని డేట్? 11 days. హలో 11 days. ఇది ఇక్కడ చెప్తున్నది ఇప్పుడు పూర్తిగా అయితే కనుక చాలా 800 కిలోమీటర్ల నుంచి కూడా వీళ్ళు ఈ పాదయాత్రతో ఈ కట్టలు కట్టుకొని పూర్తిగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత భక్తితో అయితే కనుక వీళ్ళు కారు కింద పెట్టకుండా ఈ కట్టెలతోనే తీసుకొని వస్తున్న పరిస్థితి. ఇక్కడ నుంచి 800 కిలోమీటర్లు నడుచుకుంటూ శ్రీశైలానికి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకు. ఇలాంటి కష్ట సమయాల్లో వీరికి చేదోడుగా వాదోడుగా ఉండాలనే ప్రైమ్ లైన్ అయితే కనుక ఒక వినూత్న కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఏదైతే కనుక వారికి మా ప్రైమ్ లైన్ వంతు సాయంగా అయితే కనుక పూర్తిగా ఈ పానీయాలు చూడొచ్చు, పానీయాలు కావచ్చు, చిట్టి పానీయాలు కావచ్చు, మజ్జిగ కావచ్చు వారికి అందిస్తున్న పరిస్థితి అయితే కనుక కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే కనుక కన్నడ భక్తులు కావచ్చు, అదేవిధంగా ఉగాదికి సంబంధించి వెళ్తున్న కాలినడకన వెళ్ళే భక్తులు కావచ్చు పూర్తిగా అయితే ఇక్కడికి చేరుకుని వారు ప్రైమ్ లైన్ అందిస్తున్న మజ్జిగ, తీపి పానీయాలను అయితే సేవిస్తూ సేద తీరుతున్న పరిస్థితి అయితే కనుక మనం చూసుకుంటున్నాం. రాజుతో మస్తాన్.